నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. విశ్రాంత ఉద్యోగుల జిల్లా కౌన్సిల్ సమావేశం మెదక్ పట్టణ కేంద్రంలోని టీఎన్జీఓస్ భవనంలో మాజీ జిల్లా అధ్యక్షులు జగదీష్ చంద్ర అధ్యక్షతన జరిగింది. కార్యవర్గ ఎన్నికలకు రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చిల్వరి చంద్రశేఖర్, ఎన్నికల పరిశీలకులుగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, ఎన్నికల కోశాధికారి బసవేశ్వర్లు ఎన్నికలు పరిశీలకులుగా వ్యవహరించారు. అనంతరం ఎన్నికలు నిర్వహించుకున్నారు. ఈ ఎన్నికలలో ఒక నామినేషన్ వచ్చినందున విశ్రాంత ఉద్యోగుల సంఘ నూతన జిల్లా అధ్యక్షులుగా శ్యామ్ సుందర్ను, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని వివిధ మండలాల కార్యవర్గ సభ్యులు ఎన్నికల్లో పాల్గొన్నారు. Do hereby solemnly swear to serve the pensioners community to the best of my ability, to discharge my duties in accordance with the association, to implement all its policies and decisions, to carry out the functions entrusted will, not do anything derogatory to the aims and objectives of the association. Okay, thank you. మండలాల్లోని అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులందరూ నా మీద నమ్మకంతో మీరందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నికల హక్కాన్ని సందర్భాలు కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అర్జెంట్గా నా విధి విధానాలను సక్రమంగా క్రమం తప్పకుండా మేము నిర్వహిస్తానని మీ అందరికీ మాట్లాడుతూ తర్వాత అనుకునే సంవత్సరమే ముఖ్యమైన సమస్య మన అసోసియేషన్కు బిల్డింగ్ లేదు కదా. గవర్నమెంట్ జగదీష్ చంద్ర గారు మనం అందరం ప్రయత్నం చేసినాము, అది పెండింగ్లో ఉంది. మొదటి కర్తవ్యంగా మా జిల్లా వారి కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శుల యొక్క సహకారంతో మన సంఘ భవనానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా జిల్లా బాధ్యులు ఏ